ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలాంటి సాస్లు వాడకుండా చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూడండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం 4 ఎగ్స్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించుకోవాలి. గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్ బియ్యాన్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ ఎగ్స్ క్వాంటిటీ అయితే మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రైస్కి 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎగ్స్ని వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత గరిటెతో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గరిటెతో కదపకుండా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ ఫ్రై అవుతుంది. అప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆమ్లెట్ని టర్న్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, కొంచెం బండ పువ్వు, 1 టీ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనస వేసుకొని మసాలాలని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న బీన్స్, 2 టేబుల్ స్పూన్ చొప్పున ఆలూని, క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. వీటిని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్కి సాల్ట్ అనేది పడుతుంది. వెజిటేబుల్స్ మాత్రం బాగా ఫ్రై అయిన తర్వాతే రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీరు కొంచెం ఘాటుగా తినాలనుకుంటే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి వేయలేదు. ఈ టైంలోనే టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైతే వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో ఎలాంటి సాస్లు వేయలేదు. అలాగే బాస్మతి రైస్ కూడా నేను యూస్ చేయలేదు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని బయట తినడం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా టేస్టీగా చేసుకోండి. ఇలా సింపుల్గా చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.